గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొన్ని సంవత్సరాలుగా సామంతకూరు గ్రామానికి పంచాయతీ కార్యాలయం లేదని, సామంతకూరు గ్రామ ప్రజలు చిరకాల కోరిక వైసీపీ ప్రభుత్వం తీర్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. గ్రామ సర్పంచ్ సుందర్నేడి సాయికృష్ణ అధ్యక్షతన సామంతకూరు గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రారంభించారు. చల్లపల్లి వాసాలతిప్ప రోడ్డు నుండి సామంతకూరు గాంధీనగర్ వరకు ఏపీ ఆర్బీఐ నిధులు 3.98 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించడం శుభపరిణామమని విశ్వరూప్ అన్నారు. అల్లవరం, ఉక్తలగుప్తం మండలాలకు అనుసంధానం చేసి చల్లపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం విషయంలో జాప్యమైందని, త్వరలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కోడ్రుపోడు గ్రామంలో 23 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, ఏఎంసీ చైర్మన్ దంగెట్టి డోలామణి, వైస్ ఎంపీపీ వడ్డి గంగా, ఎంపీడీఓ కృష్ణమోహన్, తహసీల్దార్ ప్రసాద్, తిక్కా ప్రసాద్, పీఆర్డీఈ అన్యం రాంబాబు, ఎంపీటీసీ కర్రి సత్య, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో బాగా వస్తుంది. లైవ్ తీసుకురా బ్రిడ్జ్ చేసి కూడా కొంచెం తిరగండి. నాతో వెళ్ళి మాట్లాడచ్చు. నేను పెట్టిన వచ్చి చిన్న బ్రిడ్జ్ కంపల్సరీ మీరు వేలు చేస్తారు. అవసరం దానికి ఎక్స్ట్రా చేస్తే మనం ఎంత అమౌంట్ అది బెటర్ తప్ప ఇది మళ్ళీ చేసినా కూడా వేస్ట్ కదా. 4 లక్షలు పెట్టి అది కంప్లీట్ అయిపోతే బెటర్ కదా. లేట్ అయినా కూడా ఇంత దానికి అవతల ఏ విలేజ్ కడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది అవసరమైతే ఒక పని ఇక్కడ పెట్టి 35 లక్షలు దాన్ని ఎక్స్టెండ్ చేసి 185 లక్షలు పెట్టేసి ఈ చెక్కల కింద వేసుకుంటే ఒక 4 లక్షలు. ఈ లోపల వర్క్ అవుతుంది. అల్లవరం మండలం సామంతకూరులో దాదాపు 3 కోట్ల రూపాయలతో
గత సంవత్సరం గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి రోడ్డు, ప్రజల చిరకాలం గుర్తుంచుకునే రోడ్డు, ప్రజలకి అత్యవసరమైనటువంటి రోడ్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగిలిన సీసీ రోడ్లు కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 2009 నుంచి 14 వరకు మంత్రిగా ఉండగా నేను అక్కడ ఉన్నటువంటి వారధికి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడం కారణం వల్ల ఆ బ్రిడ్జి టెండర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ చెక్కల వంతెన్ని వెంటనే తొందరలోనే కాంట్రాక్టర్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని ఏదో విధంగా ఆ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగితే రైతులకి అందరూ కూడా చాలా ఉపకారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కోరుతున్నారు తొందరలోనే దానికి ఒక రూపు తీసుకొచ్చి దాన్ని ఇమ్మీడియట్గా దాని శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తొందరలోనే చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సామంతకూరు ప్రజల చిరకాల వంచ మరి పంచాయతీ బిల్డింగ్ని కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా గుండెపూడి సామంతకూరు కలిపి ఒక సచివాలయం, దీని మధ్య దూరం కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ కోరిక సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రస్తుతం అడ్జస్ట్మెంట్ ప్రకారం ఒకరిద్దరు అధికారులు ఇక్కడ పెట్టి ఇక్కడ దీన్ని కూడా ఒక సచివాలయంగా పరిగణించి ఎప్పుడైతే ఈ యొక్క సచివాలయాలు రీస్ట్రక్చర్ అవుతాయో అప్పుడు దీన్ని కూడా ఒక సచివాలయంగా ఏర్పాటు, దీన్ని పల్లెపాలెం కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆ విధంగా చేయడానికి టీఆర్ మినిస్టర్ ఇప్పుడే మాట్లాడడం జరిగింది. తొందరలోనే దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సచివాలయంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.